పవన్ కళ్యాణ్ గారు ఆసక్తికరమైన కామెంట్స్ ఇవాళ. మీరు చేస్తున్న తప్పు, మీకు జనసేన కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది, మేము పార్టీ కూటమి సర్కారులో ఉన్నాం కాబట్టి మాకు ఎలాగో ఉండదు, మీకేమో నిబంధనల ప్రకారం మీకు సీట్లు రాలేదు, అయినా మీరు ఇలా ప్రవర్తించడం కరెక్ట్గా లేదని ఆయనకి హితబోధ చేస్తూనే అయినా నీకు కావాలనుకుంటున్నావు జర్మనీ ఇల్లు ఇక్కడ కుదరదని చెప్పాడు ఆయన. ఈ జర్మనీ ఏంటి అనేది అంటే వాళ్ళు పదే పదే ఏం చెప్తున్నారంటే మాకు 39 అంటే నియర్లీ 40% ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే 11 సీట్లు రోజా గారు ఒక అడుగేసి ముందుకేసి తెలంగాణలో 39% ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్ ఎందుకు గాడని కూడా అడిగిందిలే. వాళ్ళు అనేది ఏంటంటే పదే అంటున్నారు 11 సీట్లు వచ్చినా మాకు 40% ఓట్లు వచ్చినాయి అంటారు. అంటే ఓట్ల దామాషా ప్రకారం సీట్లు నిర్ణయించడం అనేది జర్మనీలో ఉంది కాబట్టి అది నీకు అప్లికబుల్ కావాలంటే నువ్వు జర్మనీ పో అని పవన్ కళ్యాణ్. ఎందుకంటే మన అటువంటిది రావాలని చాలా కాలం నుంచి ఉన్నది, కానీ మన డెమోక్రసీలో అది లేదు, సాధ్యం కాదు కదా, సాధ్యం కాదు అది. అట్లాగా ఆయన ఏదో మామూలుగా సెటైరికల్గా అన్నారు జర్మనీ వెళ్ళాలి అంతే కదా. మరి ఇక్కడ ఉన్నప్పుడు లా ఆఫ్ ది ల్యాండ్ అంటాం కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చట్టాలు ఇక్కడ చేస్తాయి తప్ప నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు అసలు? 30 years నేను సీఎం ఉంటాను, 30 years రాజకీయాల్లో ఉంటాను, మీరు ప్రజల్లో ఉండి పోరాడండి అని వాళ్ళకి నీతులు చెప్తాడు. 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తి ఎంత ఓపిక, ఎంత సహనం, రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల నిర్ణయాల పట్ల ఎంత గౌరవప్రదంగా ఉండాలి, అవేవి నాకు వర్తించవు. పైగా తను ఎజ్యూమ్ చేసుకుంటున్నాడండి. ఇప్పటి వరకు ఆయన హౌస్లోకి రాలా, అధికార పార్టీ ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుందనేది తెలియదు, ఎంత సమయం ఇస్తారన్నది చెప్పలేదు. వీళ్ళు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇష్యూస్ ఏం వస్తాయి, తర్వాత ఏ పార్టీకి ఎంత సమయం ఇస్తున్నారు అనేది స్పీకర్ నిర్ణయిస్తారు. అసలు ఇవేమీ లేకుండా తనే ఆపాదించుకొని నాకు గౌరవం ఎవరు, నాకు సమయం ఎవరు అని అనుకుంటా దానికి ఒక ప్రిటెక్స్ట్ ఒకటి తయారు చేసుకొని ఇవాళ గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవటం, అది కూడా పూర్తిగా కూడా అడ్డుకోలేదు, 11 నిమిషాలు ఉన్నాడంట. మరి 11 నిమిషాలు వెళ్ళిపోవడం అటెండెన్స్ అయిపోయింది కదా, వచ్చింది అటెండెన్స్ కోసం అది. కానీ ఇవాళ ఆయన జనమంతా చూశారు, ప్రజలందరూ చూస్తున్నారు కదా, ప్రత్యక్ష ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనబడింది. చాలా ఇటీవల కాలంలో మొన్న కూడా మన ఆర్కే గారు రాసింది కూడా కరెక్ట్, మొన్న మిర్చి యార్డ్లో వెళ్ళిందంతా కూడా అది కూడా బూమరాంగ్ అయింది, షో చేశారు. విచిత్రం ఏంటంటే ఆయనకి తగిన సలహాదారులను విపరీతంగా నియమించుకున్నాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాళ్ళకి పని లేకుండా. కనీసం ఇప్పుడు పార్టీలో కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని ఈ విధంగా చేయొచ్చా లేదా అనేది కూడా అడుగుతున్నట్లేదు. అసలు సలహాలు తీసుకోవడం, సలహాలు చెబితే వినే ఇంక్లూసివ్నెస్ కానీ లేకపోతే ఇది కానీ లేదు, రెసెప్టివ్నెస్ అంటాం లేదు, రెసెప్టివ్నెస్ అనేటువంటిది లేదు ఆయనకి. ఏది చెప్పినా కూడా ఎవరు చెప్పినా కూడా వినడు. కాబట్టి తనకు నచ్చినట్టుగా ఉండి అది ఏమవుతుందంటే నవ్వులు పాలవుతున్నాడు ఆయన. అది బుచ్చ చౌదరి గారు, మీరు చాలా